హలో అండి. ఇవాళైతే మన ఛానల్‌లో ఒక క్రేజీ స్నాక్ రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. దీన్ని పప్పులోకి గానీ, సాంబార్‌లోకి కానీ, రసంలోకి గానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అదే బేకరీ స్టైల్ కాకరకాయ పకోడీ అనమాట. మీరెప్పుడైనా కాకరకాయ పకోడీ తినే ఉంటారు కదా! తినలేని వాళ్ళైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది. కాకరకాయలో ఉండే చేదు కూడా చాలా తగ్గిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ముందుగా మనం మంచిగా 2 కాకరకాయలు తీసుకొని దాన్ని చూసారు కదా! ఇలా సర్కిల్స్‌లో కట్ చేసుకోండి. సర్కిల్స్‌లో కట్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కొంచెం పచ్చికారం అలాగే టేస్ట్‌కి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగానే వాటర్ వేయొద్దు. చూసారు కదా! కొన్ని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అంటే కొంచెం తడుపుకున్నట్టు కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. ఎందుకంటే మరీ పలచగా ఉండకూడదనమాట. మనకి గట్టిగా క్రిస్పీగా అవ్వాలి. సో, అందుకోసమని మనం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. చూసారు కదా! ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసుకొని కరకరలాడేలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. డెఫినెట్‌గా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. దీన్ని కాకరకాయతో చేసామా అన్న డౌట్ మీకే వస్తుందనమాట. అంత బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీస్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్